క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు, శుభములండి. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ సమయంలో మనం తెలుసుకున్నటువంటి సబ్జెక్టు లేక అంశము, నీవు కీడును సహించువాడుగా ఉన్నావా? నీవు కీడును సహించువాడుగా ఉన్నావా? ప్రియులారా, ఈ యొక్క సబ్జెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు జాగ్రత్తగా మీరు వినాలని, వాస్తవాలు గ్రహించాలని, గ్రహించిన దాని ప్రకారంగా బ్రతకాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక ఏమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి లేఖన భాగాలని బైబిల్లో నుంచి మనము తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారికి నీ సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. చాలండి. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం ఎవరు తెలియచేశారు, ఎవరికి అని మనం ఆలోచిస్తే, పౌలు గారు తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ 2వ పత్రిక రాయటం జరిగిందండి. అనేకమైనటువంటి విషయాలు తిమోతికి తెలియచేసి మన సబ్జెక్టుకు సంబంధించినటువంటి విషయాలు చివరిలో తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడు? కీడును సహించువాడుగాను ఉండవలెను. నువ్వు దేవుడు సేవ చేస్తున్నావు కదా తిమోతి, నీవే కానీ నీ సంఘంలో ఉన్నటువంటి ఎవరే కానీ, సహోదరుడిగా పిలువబడుతున్నటువంటి వారే కానీ, ఎవరైనా సరే దేవుడి పిల్లలను చెప్పుకుంటూ బ్రతుకుతున్నప్పుడు ఎలాగుండాలంటే కీడును సహించేటువంటి వాడుగా ఉండాలి అని అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుడు సేవకులుగా పిలువబడుతున్నటువంటి మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లేఖనానుసారంగా జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనల్ని ప్రోత్సహించేటువంటి వారు ఉంటారు, సంతోషపరిచేవారు ఉంటారు, మనకు మేలు చేసేటువంటి వారు ఉంటారు. ఎట్ ద సేమ్ టైము మనకి కీడు కలిగించేటువంటి వారు కూడా ఉంటారు. ఓకేనండి? వారు ఉంటారు, వీరు ఉంటారు. సో మనకు మేలు జరిగినప్పుడు ఎలాంటి సంతోషాన్ని, ఎలాంటి ఫీలింగ్ మనం కలిగి ఉంటామో, అలాగే కీడు అనేది కూడా మనకు జరిగినప్పుడు, వచ్చినప్పుడు అది ఎవరి ద్వారా అయినా రావచ్చు. అప్పుడు ఎలాగ ఉండాలంటే మనం ఆ కీడును కూడా సహించేటువంటి వారిగా మనము ఉండాలి. కొద్దిమంది ఏం చేస్తారంటే మేలులే సహిస్తారు, కీడు వచ్చిందనుకోండి తట్టుకోలేరండి. ఆ వ్యక్తి ఇలాగన్నాడు, ఈ వ్యక్తి ఇలాగన్నాడు, ఏంటి నా పరిస్థితి, ఎందుకు అన్నాడని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. దేవుని పిల్లలకి ఉండవలసిన లక్షణం అది కాదు. కీడును కూడా సహించాలి. మేలును ఎలాగా, దీవెన ఎలాగా, ఆశీర్వాదం ఎలాగా సహిస్తున్నావో అలా కీడు కూడా నువ్వు సహించాలి. కీడు నీ ఇంటి వారి ద్వారా రావచ్చు, నీకు నీ సహోదరుల ద్వారా రావచ్చు, సంఘంలో ఉన్న సభ్యుడి ద్వారా రావచ్చు, సేవకుల ద్వారా రావచ్చు, నువ్వు అధికంగా ప్రేమించేటువంటి వారి ద్వారా రావచ్చు, నువ్వు ఇష్టపడేటువంటి వారి ద్వారా రావచ్చు, నీ ముఖ్య స్నేహితుడి ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు కీడు. సాతాను ఎవరినైనా ప్రేరేపించవచ్చు.
నీకు కీడు రావాలని, కీడు జరగాలని. కాబట్టి ఎవరి ద్వారా కీడు నీకు వస్తున్నా సహించేటువంటి వాడుగా నువ్వు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఓకేనండి. కాబట్టి తెలుసుకున్నటువంటి దానిని బట్టి మనం ఎలాగ ఉండాలంటే కీడును కూడా సహించేటువంటి వారుగా మనం ఉండాలని చక్కగా మనము గ్రహించగలిగాం. ఓకే, ఇప్పుడు పౌలు గారు తిమోతికి తెలియజేసిన ప్రకారంగా పరిశుద్ధ గ్రంథములో దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు, రాజుల వరకు, చక్రవర్తుల వరకు, ప్రవక్తల వరకు దేవుడి ద్వారా శబాసు అనిపించుకున్నటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. వీరిలో ఎవరైనా పౌలు గారు తిమోతికి చెప్పిన ప్రకారంగా కీడును కూడా సహించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఆదికాండం కానించి ప్రకటన గ్రంథం వరకు కీడును సహించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది ఈ సమయంలో మనము జాగ్రత్తగా బైబిల్ని ఓపెన్ చేసి మనము పరిశీలించుకుంటూ ముందుకెళ్దామండి. వారిని బట్టి మనం కూడా ఈ లోకంలో అలాగా బ్రతకటానికి ప్రయత్నము చేయుదము. ఓకే, ఏమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా పాత నిబంధనలోకి మనం వెళ్దామండి. పాత నిబంధనలో మరి దావీదు గారి యొక్క కాలంలోనికి వెళ్దాం. దావీదు ఇశ్రాయేలీలని పరిపాలిస్తున్నటువంటి సమయం అది. ఇశ్రాయేలీలని రెండవ రాజుగా ఉండి లేక చక్రవర్తిగా ఉండి ఇశ్రాయేలీని పరిపాలిస్తున్నాడు. అద్భుతంగా దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన చక్రవర్తి అంటే రాజు. ఇశ్రాయేలు దేశం అంతటి మీద ఆయన కింగ్. ఆలోచించండి, దేవుడు మహాకృపను బట్టి సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలుని పరిపాలిస్తూ ఉంటున్నాడు. మరి రాజు అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి లేక చక్రవర్తిగా పిలువబడుతున్న వ్యక్తి ప్రజల యొక్క బాగోగులు చూడాలి కదండి. చూడాలంటే మరి ప్రజల్లోకి వెళ్ళాలి, అప్పుడప్పుడు ప్రజలను దర్శించాలి, వారి గ్రామాలకి వారి పట్టణాలకి వెళ్ళాలి, ఎవరెవరు స్థితిగతులు ఎలాగున్నాయో కూడా తెలుసుకోవాలి. అలాగా ప్రియులారా, దావీదు గారు ప్రజలని దర్శించాలని, వారితో మాట్లాడాలి, ముచ్చటించాలని ఒక ప్రాంతానికి వస్తాడండి. ఏ ప్రాంతం అదేనంటే బహురీము అనేటువంటి ప్రాంతానికి వస్తాడండి. బహురీము అనేటువంటి ప్రాంతానికి వస్తాడు రాజుగారు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? అతని కీడు సంభవించిందా, మేలు సంభవించిందా? కీడు సంభవించినప్పుడు ఆయన ఎలాగ ప్రవర్తించాడు, అతని యొక్క రియాక్షన్ ఎలాగున్నది ఉన్న విషయాలు జాగ్రత్తగా మనం చదువుతున్నాం. ఓకే, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 16వ అధ్యాయంలోనికి వెళ్దామండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5 కానించి నేను చదువుతున్నాను. ఎక్కడి వరకు అంటే 14 వరకు. అంటే కంటిన్యూగా నేను చదవను, కానీ ప్రతి లేఖనాన్ని అవసరం అనుకున్న దగ్గర ఆగి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5 కానించి చదువుతున్నాను. రాజు అయిన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు, ఆయా ప్రాంతాలు దర్శించి అక్కడికి వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు, ఎవరటండి? సౌలు కుటుంబీకుడగు గేరా కుమారుడైనటువంటి షిమి అనునొకడు అచ్చడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు అని రాయబడ్డదండి. దావీదును అంటే రాజును లేక ఈ చక్రవర్తిని బహురీదీం అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు సౌలు కుటుంబంలో నుంచి ఆ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి అండి, షిమి అనేటువంటి వాడు. ప్రియులారా బాగా ఆలోచించండి. షిమి అతను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఏం కాదండి, ఒక ఆర్డినరీ పర్సన్.
ఈ షిమి అనేటువంటి వాడు ఎలాంటి కుట్ర కలిగి రాజు విషయంలో, దావీదు విషయంలో ఎలాంటి కుట్ర కలిగి ఎలాగ బ్లేమ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి వచ్చిండో, ఎలాగ ప్రవర్తించాడో ఒక్కసారి మీరు చూడండి. షిమి అను ఒకడు అక్కడి నుండి బయలుదేరి వచ్చును. అతడు వెంట వెంట నడుచుచు, ఎవరు వెంట వెంట నడుచుచు? రాజు అయినటువంటి దావీదు వెంట వెంట నడుచుచు దావీదును శపించుతున్నాడట. ఏమండి, ఒక చక్రవర్తి వెంట నడుచుచు ఒక చక్రవర్తిని శపిస్తూ ఉన్నాడు. ఎవడు వీడు? షిమి. దావీదు కుడి ప్రక్కన, దావీదు యొక్క ఎడం పక్కన, దావీదు ముందు వెనకాల జనులు ఉన్నారండి. అతను చూడటానికి, వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వారు, వారి సమస్యలు వినడానికేమో దావీదు వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ షిమి అనేటువంటి వాడు, ఈ షిమిలోనికి సాతాను దూరాడు. సో వీడు ఏం చేస్తున్నాడు? దావీదును శపిస్తున్నాడట. ఒక ఆర్డినరీ పర్సను ఒక కింగ్ని లేక ఒక రాజుని శపిస్తున్నాడట. ప్రియులారా, బాగా ఆలోచించండి. ఒక ఆర్డినరీ పర్సను, ఏ విషయంలో కూడా సమానం లేనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని శపిస్తున్నప్పుడు ప్రియులారా, పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఈ యొక్క సందర్భాన్ని. దావీదుని శపించుచు జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా, ఎంత డేరెండు వారికి! జనులందరూ ప్లస్ బలాఢ్యులందరూ, బలము కలిగినటువంటి వారు దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. జనులందరూ ఉన్నారు, బలము కలిగినటువంటి వారు ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ అంటారు, చూశారండి. వీరందరూ కూడా దావీదుకి కుడివైపున ఎడం వైపున ఉన్న జనాభా ఉన్న అందరూ చూస్తుంటే, ఒక షిమి, ఒక ఆర్డినరీ పర్సన్ రాళ్ళు పట్టుకొని దావీదు మీద, అతని సేవకులందరి మీద రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఎంత డేరండి వానికి! వాడు ఎంతండి? ఆఫ్టర్ అండి, దావీదుతో పోల్చుకుంటే వాడు ఎంతండి? ప్రియులారా, బాగా ఆలోచించండి. రువుసు వచ్చును, 7వ వచనం. ఈ షిమి ఏమంటాడంటే, నరహంతకుడా. ఎవరిని పట్టుకొని అంటాడు? ఒక రాజును పట్టుకొని నరహంతకుడా, అంటే మనుషులను చంపేటువంటి వాడా. ప్రియులారా, బాగా ఆలోచించండి. అంటే అఫ్కోర్స్ దావీదు రాజుగా రావడానికి ముందు మరి ఎవరిని చంపాడో మనందరికీ తెలుసు. గొలియాతుని చంపాడు. ఆ హిస్టరీ ఉంది కదా, మనందరికీ తెలుసు. దావీదు ఎలాంటి వ్యక్తి, అతనికి ఉన్నటువంటి బలం ఏంటి మనకు తెలుసు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని పబ్లిక్లో బ్లేమ్ చేయాలి. అది మెయిన్. అతను రాజుగా ఉండొద్దు, బ్లేమ్ చేయాలి, బ్లేమ్ అయిపోవాలి దావీదు. ఏమంటాడు? ఈ షిమి నరహంతకుడా, 7వ వచనం అండి. దుర్మార్గుడా, నరహంతకుడా అన్నాడు, దుర్మార్గుడా అని ఏమంటాడంటే, చీపో, నీవు వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడివి, అంటే మనుషులను చంపేటువంటి వాడు. ఇది నీ బ్యాక్గ్రౌండ్. గనుకని నీ మొహంలో నువ్వు చెక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. అంత దారుణమండి. నరహంతకుడా అన్నాడు, దుర్మార్గుడా అన్నాడు, చీపో, నువ్వు మమ్మల్ని పరిపాలించడానికి వచ్చావా? రకరకాలుగా ప్రియులారా, నోటికొచ్చిన ప్రతి మాటను ఉపయోగిస్తున్నాడండి. ఏమండి, కనీస జ్ఞానం ఉండొద్దండి? ఒక రాజును పట్టుకొని, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అలాగ మాట్లాడొద్దు, రాళ్ళు రువ్వొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞ జారీ చేస్తే నా పని ఏమైందో అని చెప్పేసి కూడా కనీసం ఆలోచించకుండా ఎలాగ బ్లేమ్ చేస్తున్నాడో మీరు ఆలోచించండి. ఎలాంటి కీడు దావీదుకి రప్పిస్తున్నాడో పబ్లిక్గా మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా.
ఇది పరిస్థితి అండి. పబ్లిక్లో దావీదుని బ్లేమ్ చేస్తున్నాడు. ఎంత కీడు వస్తుందో అర్థం చేసుకోండి. ఆ టైంలో దావీదు మాట్లాడటలేదు, ఎవరూ మాట్లాడలేదు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా క్వీన్ అబ్జర్వేషన్లో ఉన్నారండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ మాటలు విన్న తర్వాత దావీదు ఆజ్ఞలు జారీ చేస్తాడు సైనికులకి, బలాఢ్యులకి, వాని పని అయిపోయింది, వాని శిక్షిస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారండి. ఎలాగ స్పందిస్తాడు దావీదు, ఎలాగుంటుంది పరిస్థితి అని చెప్పేసి చూస్తూ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రియులారా దావీదు ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు 8వ వచనంలో 9వ వచనంలో ఏం జరిగిందో మనం చూసుకుందామండి. సెరూయ కుమారుడైన అబీషై స్పందించండి అండి. అబీషై అనేటువంటి ఒక వ్యక్తి, ఇతను ఎవరి కుమారుడు అంటే సెరూయ కుమారుడు. ఈ అబీషై స్పందించేమంటుండంటే, ఈ చచ్చిన కుక్క, అబీషై అంటున్నాడు ఎవరిని పట్టుకొని, షమీని, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును, రాజువు నాకు నిన్ను శపింపనలా. రాజా, వీడు సచ్చిన కుక్క, కుక్కతో సమానం వీడు, దేనికి పనికిరానటువంటి వేస్ట్ పర్సన్. నీ స్థాయి ఏంటి, నీ పొజిషన్ ఏంటి, వాడు ఏమాత్రం కూడా ఆలోచించుకుంటే నిన్ను పక్క ప్లాన్తో శపించాలి, అందరి మధ్యలో నిన్ను బ్లేమ్ చేయాలి. వాడు తిడితే మీరు బ్లేమ్ అయిపోతారని చెప్పేసి ప్లాన్ చేసేసి వాడు ప్లాన్ ప్రకారంగా తిట్టాడు, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలని అంటున్నాడు అబీషై. ఈ చచ్చిన కుక్క, వీడు కుక్కతో సమానం, వాడు మొరుగుతున్నాడంటే వాడు కుక్కతో సమానం. ఈ సచ్చిన కుక్క నా ఏలిన వాడవును, రాజునగు నిన్ను శపింపనలా. నిన్ను శపించడం ఏంటిది? అసలు నీ స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి? వాడి కుక్క, నిన్ను శపింపనలా అని. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే రాజా, నీకు ఇష్టమైతే నేను వానిని చారబోయి వాని దగ్గరికి వెళ్ళి వాని తల సేదించి వచ్చేది నేను. మీకు ఇష్టమైతే మీరు ఆజ్ఞలు జారీ చేయండి, వాని దగ్గరికి వెళ్ళి. ఆప్రల్ వాడంతా ఎవరంటారండి? అబీషై. వాని దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని వాని తల నరికేసి వాని తల పట్టుకొని వచ్చేస్తా. మీరేం బాధపడకాకండి, నీ పక్షాన ఎవరు లేరని చెప్పేసి, మీ పక్షాన ఎవరు లేరని చెప్పేసి మీరు వర్రీ కాకండి, నేనున్నాను. మీరు ఆజ్ఞలు జారీ చేయండి. ఇమ్మీడియట్గా వాని దగ్గరికి వెళ్ళి వాడిని చేరి మన తలకాయని తీసేసి అది పట్టుకొని వచ్చేస్తా. మీరేం భయపడకాకండి, మీరేం కృంగిపోకాకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులరా, అబీషై అలాగ మాట్లాడగానే ఆ మాటలు విన్నటువంటి దావీదు ఏమనాలి? హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఓకే అబీషై నువ్వు వెళ్ళు, నిశ్చిత ప్రకారంగా కానీ మన చంపేసాయి, మన తల తీసుకొని రా, కరెక్ట్ శిక్ష పడాల, వానికి తగిన శిక్ష వాడికి పడితేనే కరెక్ట్. ఇతరులు కూడా అలాగ స్పందించకుండా ఉంటారు నా రాజ్యంలో అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేయాలి. ప్రియులు బాగా ఆలోచించండి. దావీదు యొక్క మనసు, కీడు దావీదుకు వచ్చినప్పుడు అబీషై అలాగ మాట్లాడినప్పుడు ఎలాగ స్పందిస్తున్నాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. దావీదు లాంటి మనసు మనకు ఉండాలండి. అర్థమవుతుందండి? ఏమంటుండో చూద్దాం. 10వ వచనం. అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? మీకు నాకు ఏంటి? అసలు పొందేంటి? ఏ విషయంలో పొందు? వానిని శపింపనీయుడి, వాడు అలాగే తిట్టనియాలి. వాడు ఎంత తిడితే అంత మంచిదే. నన్ను బ్లేమ్ చేయాలని చెప్పేసి అనుకుంటాడుగా, ఓకే లెట్ హిమ్ డూ. అలా కానీ అతడు ఆ విధంగా ప్రవర్తించటమే. వాని నోటికి అడ్డు చెప్పొద్దు. నువ్వు అన్నట్టుగా వాడు సచ్చిన కుక్కే, వాడు మొరగనీయాల్సిందే. ఎంతసేపు మొరుగుతాడు వాడు మొరగటమే. ప్రియులారా, మొరిగే వాడిని ఎట్టి పరిస్థితులు ఆఫ్ చేయొద్దు. వాడు మొరిగి వాడు ఆగుతాడు. ఎవరినో బ్లేమ్ చేయాలి, పబ్లిక్గా బ్లేమ్ చేయాలని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటారు.
జ్ఞానము కలిగిన వాడు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండటం మన ప్రణాళికలో అది ఒక భాగం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి అని దావీదుని శపింపమని యెహోవా వానికి సెలవీయగా, యెహోవా ఒకవేళ వాడికి సెలవిస్తే నువ్వు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు? అలా ఎవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, అభిషేక్ నువ్వు సైలెంట్గా ఉండు, అసలు మీకు నాకేంటి పొందు? దేవుడే వాని పక్షాన ఉండి వాడు నన్ను తిట్టే విధంగా ప్లాన్ చేసిండు అనుకో, మనం ఏం చేయలేం. మనం దేవుని యొక్క అస్త్రం అందులో ఉన్నదనుకో, నువ్వేం చేయలేవు, నేను కూడా ఏం చేయలేను అని చెప్పేసి ఏమంటాడో చూడండి ప్రియులారా. 11వ వచనం, నా కడుపున పుట్టిన నా కుమారుడే, అభిషే జాగ్రత్తగా విను, వాడు నన్ను తిట్టడం గొప్ప విషయం కాదు, వాడు వల్ల నా కీడు రావటము అది పెద్ద వింతే కాదు. ఒక విషయం చెప్తున్నా విను, ఇదంతా కూడా పబ్లిక్లో జరుగుతున్నది ప్రియులారా, పబ్లిక్లో జరుగుతున్నది, అందరూ వింటున్నారు, ఇదేం సీక్రెట్ కాదు. దావీదు అంటాడు, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచుండగా ఈ బెన్యమీనుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుండి. ఎంత అద్భుతంగా మాట్లాడుతాడు. అసలు నా కడుపున నా గర్భవాసాన పుట్టినటువంటి నా కుమారుడే నా ప్రాణం తీయాలి, నన్ను చంపాలని చెప్పేసి ప్రయత్నం స్కెచ్ గీస్తున్నాడు. ఎవరు? నా ఇంట్లో ఉన్నటువంటి వాడే నాకు శత్రువు అయ్యాడు, వాడి వలన నా కీడు వస్తుంది, వాడు వలన వచ్చేటువంటి కీడికి, నా కుమారుడు వల్ల వచ్చేటువంటి కీడికి ఈ షమి వలన వచ్చేటువంటి కీడి కంపేర్ చేస్తే వీడు సింపుల్, నథింగ్. నా ఇంట్లో అటువంటి వారే నాకు కీడును రప్పిస్తున్నాడు, నా కుమారుడే చంపాలని చెప్పేసి అనుకుంటున్నాడు అని చెప్పేసి అభిషేక్ తెలియజేస్తూ ఉంటాడు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బయటోడెవడో మనల్ని తిడుతుంటే, బయటోడెవడో మనల్ని బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఇంటోళ్ళు వానికి ఏం చేస్తారంటే సహకరిస్తూ ఉంటారు, వానికి కొమ్ము కాస్తూ ఉంటారు. అది తెలవదని చెప్పేసి అనుకుంటారండి. మన ఇంటోడే, మనం నమ్మినటువంటి వ్యక్తి, మనం ప్రేమించే వ్యక్తి బయటోని పక్షాన ఉండి వాని కొమ్ము కాసే సంగతి మనకి తెలియదు అనుకుంటారు. ప్రియులారా, ఇక్కడ ఆలోచించాల్సిందండి, కొన్ని సందర్భాల్లో మన ఇంటి వారే మనకి శత్రువులు అవుతారు. మనం నమ్ముకున్నటువంటి వ్యక్తులే మన శత్రువుల పక్షాన ఉంటారు. అది మనం గమనించాలి. ఇది సాతాను తంత్రములలో ఇది ఒక భాగం అండి. అందుకొరకు పౌలు అంటాడు, సాతాను తంత్రములను ఎరగని వారం మనం కాదు అని చెప్పేసి అంటాడు. సాతాను యొక్క తంత్రాలు కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఉన్నటువంటి వారి వలనే మనకి కీడు రావచ్చు అండి. మన భార్య వల్ల రావచ్చు, మన పిల్లల వల్ల రావచ్చు, మన బంధువుల వల్ల రావచ్చు, మనం ప్రేమించే సేవకుల వల్ల రావచ్చు, సంఘంలో ఉన్న సభ్యుల వల్ల రావచ్చు, ఎవరి వలన సరే రావచ్చు. మన వారి ద్వారానే మనకు సమస్యలు వస్తాయి సందర్భాల్లో. కొన్ని సందర్భాలు మనమేం బయట వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. ప్రియుల ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దావీదు. మీరు చూడండి 11వ వచనం, 16, 11, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయుచుండగా ఈ బెన్యమీనుడు ఈ ప్రకారంగా చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానండి. మీరు వాని వదిలేసేయండి, వాని పట్టించుకోకాకండి. వాని పట్టించుకుంటే వాడు రెచ్చిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే పెండ మీద రాయి వేస్తే ఏమైందండి, అది వచ్చి మన మీద పడుతుంది, తర్వాత మళ్ళా కడుక్కోవాలి. ఇది అవసరమా? రాయి వేయటం ఏంది, అది వచ్చి పట్టం ఏంది? రాయి వేయకుండా ఉండే సరే, అది పెండన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి ప్రియులరా, అలాంటి వ్యక్తులు ఎక్కడ మనకి తారాసపడ్డా జాగ్రత్తగా మనం ఉండాలండి. ఎవడి వలన ఎలాంటి కీడు మనకు వస్తుందన్న సంగతి తెలుసున్నా వచ్చినా కూడా మౌనాన్ని పాటించాలి. మనం దేవుడికి అప్పచెప్పాలి, దేవుడే చూసుకుంటాడు అలాంటి వ్యక్తులని, అలాంటి దుర్మార్గులను. ప్రియులరా, కాబట్టి మనం ఎలాగ ఫాలో కావాలంటే దావీదు యొక్క మార్గంలో మనం ప్రయాణం కొనసాగించాలండి. దావీదు యొక్క అడుగుజాడలో నడుచుకోవాలి. ఎంత చక్కగా చూడండి, పబ్లిక్గా ఒక ఆర్డినరీ పర్సన్
అసలు షిమీకి దావీదుకి ఏమైనా సంబంధం ఉందా అండి? దావీదు స్థాయి ఏంటి? ఆయన రాజు, వీడంతా ఒక ఆర్డినరీ పర్సన్, దేనికి పనికిరానటువంటి వాడు వీడు. ఏ వర్షంలో చూసినా కూడా సమానం కాదు, ఏ కోణంలో చూసినా. అలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉన్నారండి. ఒక స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి వారిని దూషించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, కీడుని కల్పించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. పట్టించుకోవద్దండి ఇలాంటి కుక్కలని. ప్రియులారా, అంతే అభిషేక్ అంటాడు కదా, ఈ చచ్చిన కుక్క అంటాడు. కుక్క లాంటి వ్యక్తులు. జాగ్రత్తగా మనము స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. మళ్ళీ చూడండి, వాని జోలి మానండి. అభిషేక్ తెలియచేస్తున్నాడు, వాని జోలి మానుండి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా ఒకవేళ సెలవిచ్చిండు అనుకో, మన ప్రయత్నం వేస్ట్. మనం శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. నేను మౌనంగా ఉంటే యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఎంత అద్భుతమైన మాట అండి. అంతటా దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమీ అతనికెదురుగా కొండ ప్రక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ ఉండెను. రాజును అతనితో కూడా ఉన్నటువంటి జనులందరూ బడలిన వారై యొకానొక చోటుకు వచ్చి అలసట తీర్చుకొనిరంట. ప్రియులారా, ఈ షిమీ వలన ఎంత ఇబ్బంది పడ్డాడో ఈ రాజు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కానీ ఎక్కడ కూడా స్పందించలేదండి, శపించలేదు దావీదు. కీడుకి ప్రతి కీడు చేయలేదండి. బాగా టైర్డ్ అయిపోయారట. ఏ విషయంలో కూడా ఒక్క మాట కూడా షిమిని తిట్టలేదండి. షిమీ వలన ఎంత కీడు అనుభవించాలో అంత కీడు అనుభవించండు. పర్సనల్గా కాదు, పబ్లిక్గా. కానీ ఎక్కడ స్పందించలేదు. మనం కూడా కొన్ని సందర్భాల్లో పబ్లిక్గానే బ్లేమ్ అవుతూ ఉంటాం. ఎవడో ఒకడు మనల్ని పబ్లిక్గానే బ్లేమ్ చేయాలని కంకణం కట్టుకుంటాడు. చచ్చిన కుక్కలతో సమానం వారు. ఏ విషయంలో సమానం? ఏ విషయంలో కూడా సమానం లేనటువంటి వ్యక్తులు జ్ఞానం కలిగిన వారి లెక్క ప్రవర్తిస్తూ ఉంటారు, బ్లేమ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. నథింగ్. మనం మౌనంగా ఉండాలి. ప్రియులారా, షిమీ విషయంలో ఎక్కడ కూడా టంగ్ స్లిప్ కాలేదు, మౌనాన్ని ప్రదర్శించిండు ఈ యొక్క దావీదు. అభిషేక్ విషయంలో కోపడాడు తప్ప షిమీ విషయంలో కోపడలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ దావీదుకు ఇంత కీడు వచ్చినా కూడా షిమీ వలన ఎందుకు స్పందించలేదు? దీనికి గల కారణం ఏంటిది? రాజు కదా, తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు కదా, రాజ్యం ఆయనదే కదా, సైన్యం ఉన్నారు కదా, బలాఢ్యులు ఉన్నారు కదా, గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా, కనుసైగా చేస్తే వాని అంతం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. ఎందుకు ఆయన ఎంటర్ కాలేదు షిమీ విషయంలో? ప్రియులారా, బాగా ఆలోచించండి. దేవుని పిల్లలు జాగ్రత్త కొన్నిటిని పాటించాలి, గ్రహించాలి. దేవుడే వాని పక్షాన ఉంటే నేను ఏం చేయగలనటువంటి స్థాయికి వెళ్ళాడు. ఇది ఒక భాగం అయితే దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం ఏంటిదో దావీదుకి అర్థమైపోయింది. ఏంటిది లక్షణము అని మనం ఆలోచిస్తే ఏం చదువుకున్నామండి? పౌలు గారు తిమోతికి పత్రిక రాసి ఏం తెలియజేశాడు? స్క్రిప్చర్ రీడింగ్ మనం చదువుకున్నాం కదండి, మనం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26లో పౌలు గారు తిమోతికి ఏం చెప్పాడు? కీడును సహించేటువంటి వాడుగాను ఉండాలి తిమోతి అని చెప్పాడుగా. నా కుమారుడా తిమోతి, నువ్వు ఎలాగ ఉండాలంటే కీడును సహించేటువంటి వ్యక్తిగాను ఉండాలి. అంటే దేవుని పిల్లలు కీడును సహించేటువంటి వారుగా ఉండాలి అని తెలియచేశాడు పౌలు గారు తిమోతికి. పౌలు గారు తిమోతికి తెలియజేయడానికి ముందే ఈ కాన్సెప్ట్ దావీదుకి తెలిసిందండి.
దావీదు చక్రవర్తి లేక రాజు. ఈ పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. ప్రజల నుండి ఏదో ఒక టైంలో బ్లేమ్ అయిపోతాం, కీడు వస్తుంది. అయినా సరే కీడును సహించేటువంటి వ్యక్తిగా నేను ఉండాలని గ్రహించాడు దావీదు. అందుకొరకే షిమి విషయంలో ఏమాత్రం కూడా టంగు స్లిప్ కాలేదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, నీవు నేను మనము ఇలాంటి టెరిబుల్ కండిషన్ ఎదురైనప్పుడు, ఇలాంటి కీడు మనకి సంభవిస్తున్నప్పుడు ఎలాగ ఉండాలంటే దావీదు వలె మనం కూడా ఉండాలి. దావీదు ఎలాగా ప్రవర్తించిండు జ్ఞానంతో, వివేకంతో, అలాగ మనము ఉండాలండి. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం కూడా దావీదు వలె ఉండాలి. ఎందుకంటున్నానంటే నేను, మనమందరం కూడా క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కడు కూడా రాజేనండి, కాదా అండి? మనము రాజులము, యాజకులము అని చెప్పేసి పేతురు గారు ప్రియులారా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9లో పేతురు గారు పత్రిక రాస్తూ క్రైస్తవులను ఉద్దేశించి ఏం తెలియజేశాడో మనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలనై ఉన్నారు అని చెప్పేసి అంటాడు. ప్రియులారా, పిలువబడినటువంటి వారమైనటువంటి మనం, ఏర్పరచబడినటువంటి వారమైనటువంటి మనము, రాజులైనటువంటి మనము, యాజకులైనటువంటి మనము ఎలాగుండాలి? ఒక్క మాటలు చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఆత్మ సంబంధంగా రాజులేనండి. అంటే చక్రవర్తులం మనం చక్రవర్తులము, రాజులమైనప్పుడు, దేవుడి కార్యాలు జరిగిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన సింహాసనంలో కూర్చొని దేవుడి జ్ఞానం అందిస్తున్నప్పుడు, పరిపాలన జరిగిస్తున్నప్పుడు షిమి లాంటి సచ్చిన కుక్కలు ఎంటర్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు స్క్రీన్ మీదకి వస్తూ ఉంటారు. షిమి లాంటి సచ్చిన కుక్కలు అప్పుడప్పుడు స్క్రీన్ మీదకి ఎంటర్ అవుతూ ఉంటారు. అప్పుడు రాజులైనటువంటి మనం ఎలాగ ప్రవర్తించాలండి? వాడేదో బ్లేమ్ చేసిండని, వాడేదో తిట్టిండని ఎమ్మటే స్పందిస్తామా? స్పందించొద్దండి. జ్ఞానం లేనటువంటి వారు ఇమ్మీడియట్లీ స్పందిస్తారు. మాటకి మాట, కౌంటర్కి కౌంటరు, అలాగా కంప్లీట్ చేసుకుంటారు. అదొకటి అయిపోద్ది. అది కరెక్ట్ కాదండి. దేవుడికి అప్పచెప్పాలి మనం. ప్రిల్లారా, వాడేదో తిట్టిండని, వాడేదో వాగిండని, వాడేదో మొరిగిండని మనం కూడా అలాగే ఉంటామా? వానికి మనకి తేడా ఉండొద్దండి. జాగ్రత్తగా ఆలోచించాలి. దావీదు వలె మనం ఉండాలి. ఆయన చక్రవర్తి లేక ఆయన రాజు ఎలాగ ప్రవర్తించాడు, అలాగ మనం కూడా ప్రవర్తించాలి. మనం కూడా రాజులేం కదా, రాజులైన యాజక సమూహం కదా ప్రియులారా. మనకంటే ముందు తరాల్లో ఉన్నటువంటి వారు రాజులు ఎలాగ ప్రవర్తించారో మనం స్టడీ చేసి అలాగ ఉండాలి. యుగాంతం ఉన్నటువంటి మనకి జ్ఞానం కలుగుట కొరకే అవన్నీ కూడా రికార్డ్ చేయబడి అండి బైబిల్లో. వారిని స్టడీ చేస్తూ అలాగ మనం ఫాలో కావాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, పిలువబడినటువంటి మనము, రాజులైనటువంటి మనం కూడా కీడు మనకి సంభవిస్తున్నప్పుడు కృంగిపోకుండా, బాధపడకుండా ప్రియులారా దావీదు వల్ల మనము ప్రవర్తించాలంటే కీడుని సహించేటువంటి వారిగా మనం ఉండాలి. కీడుని సహించేటువంటి వారిగా మనము ఉండాలన్నది మన పట్ల దేవుడి యొక్క ప్రణాళిక. ఇట్లా మనం స్పందించుకుంటూ పోతూ ఉంటే ఎంతమంది విషయాల్లో స్పందిస్తామండి? మనలందరూ కూడా ఇష్టపడాలని రూలేం లేదండి. మనం అందరం కూడా, మీకు అర్థమైందా, ఒక వ్యక్తిని అందరూ ఇష్టపడరండి. ఇష్టం లేకుండా ఉండేటువంటి వారు కూడా ఉంటారు. ఒక వ్యక్తిని అందరూ ఇష్టపడరు. అది గమనించాలి. గమనించి జ్ఞానంతో మనము ముందుకెళ్ళాలి ప్రియులారా. కాబట్టి దావీదు ఎందుకు ప్రవర్తించిండంటే, పౌలు గారు తిమోతికి తెలియజేసిన దానిని బట్టి ప్రవర్తించాడు. పౌలు గారు చెప్పడానికి ముందు ఈ యొక్క జ్ఞానం, ఈ మేనస్ అనేది దావీదులో ఉంది కనుక అలాగా ఫాలో కాగలిగాడండి.
కాబట్టి ప్రియులారా, మనం కూడా దావీదు వలె ఉండడానికి ప్రయత్నము చేద్దాం. బైబిల్లోకి మనం వెళ్తే మరి యాకోబు గారు ఏం తెలియచేశాడు అన్నటువంటి విషయం మనం చూసుకుందామండి. యాకోబు గారు రాసిన పత్రికని ఒకసారి మనం ఓపెన్ చేసి మనం చూసుకుందామండి. 5వ అధ్యాయము 10-11. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను, ఏంటండి, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. 11వ వచనం. సహించిన వారిని ధనిలోని కొనుచున్నాము కదా. సహించిన వారిని, ఏ విషయంలో సహించిన వారిని? కీడు విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో కావచ్చు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, సహించిన వారిని ధనిలోని కొనుచున్నాము కదా మనము. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి మనము అన్ని విషయాల్లో సహించాలి. యోబు యొక్క సహనాన్ని గురించి మీరు వింటారు కదా అని యోబును పరిచయం చేస్తున్నాడండి. ఇలా ఇప్పటివరకు మనము దావీదుని గురించి తెలుసుకున్నాము. కీడు సంభవించినప్పుడు అలాగ సహించిండో గ్రహించాం. ఇక్కడ యాకోబు గారు యోబు యొక్క సహనాన్ని గురించి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. యోబు అండి తెలుసు కదా ఎలాగ సహించిండండి. ఉజు దేశంలో గొప్పవాడు ఆయన తరములో ఇలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. దేవుడు ఎంతో భయభూతులు కలిగి ఉన్నాడు. చూస్తుండగా తనకున్న ప్రాపర్టీ మొత్తం పోయింది కదండి. కొడుకులు, కుమార్తెలు, ఆస్తులు, సమస్త ప్రాపర్టీ పోయింది. నష్టం జరుగుతూ ఉంటుంది. అన్ని కోణాలు నష్టపోతూ ఉంటున్నాడు. లాస్ట్కి అరికాలు మొదలుకొని తల వరకు కూడా సమస్య, కురుపులతో బాధపడుతూ ఉంటున్నాడు. చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని పిల్లరా ఏ రీతిగా ఆయన బాధపడడం మనందరికీ తెలుసు. లాస్ట్కి భార్య, యోబు యొక్క భార్య వచ్చి దేవుణ్ణి ద్వేషించి మరణం గారాదా, చచ్చిపోరాదా అని చెప్పేసి అంటది. ఎక్కడైనా టెంప్ట్ అయిందండి, ఎక్కడైనా సరే మూర్ఖురాలు మాట్లాడుచున్నాడు. ఎంత చక్కగా మాట్లాడు. ఎప్పుడు దేవుని వలన మనం బ్లెస్సింగ్సే పొందాలా? మన వర్షంలో అంటే కీడు వస్తే దాన్ని సహించొద్దా అని దాని అర్థం అండి. సహనం కలిగి బ్రతికాడు ప్రియులారా. యోబు ఈ విషయంలో సహనం కలిగి ఉన్నాడు. దావీదు ఆ విషయంలో సహనం కలిగి ఉన్నాడు. కీడు వచ్చినప్పుడు ఆయన సహనం కలిగి ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు. ఇక్కడ యోబు గారు ప్రాపర్టీ పోయినప్పుడు, అన్ని పోయినప్పుడు కూడా టెంప్ట్ కాకుండా సహనంతో ఉన్నాడు. మనల్ని నేర్చుకోవాలండి ఇవన్నీ కూడా ప్రియులారా, అన్నీ నేర్చుకోవాలి. ఎంత చక్కగా అంటున్నాడు, సహించిన వారిని ధనిలోని కొనుచున్నాము కదా. ఏ విషయంలో అంటే అన్ని విషయంలో. మీరు యోబు యొక్క సహనమును గురించి మీరు వింటరి. ఆయన ఎంతో జాలియో కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి అలాగ బ్రతకండి, సహించుకొని ఉండండి, సహనంతో ఉండండి, బ్రతకండి అని చెప్పేసి అంటున్నాడు. బైబిల్ చదివితే విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయండి. తెలిసినప్పుడు కీడు మనకు సంభవించిన, మన నష్టాలు మనకు సంభవించిన కృంగిపోం మనం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి బైబిల్ని పట్టుకోవడం కాదు, పట్టుకున్న దాంట్లో మనకి పట్టు అనేది ఉండాలి. కాబట్టి ప్రియులరా, నీవు కీడును సహించువాడుగా ఉన్నావా, అసహించుకునేటువంటి వాడు ఉన్నావా? అబ్బో నాకు మేలే రావాలి, నాకు కీడు వద్దని అనుకునేటువంటి వాడువా? అది కాదు. దేవుని కుమారుల యొక్క లక్షణం, సేవకుల యొక్క లక్షణం ఏంటంటే కీడు నీకు వచ్చినప్పుడు కూడా సహించేటువంటి వాడు కూడా ఉండాలి. నువ్వు మేలు వచ్చినప్పుడు అలాగ సంతోషంగా ఉంటావో, కీడు వచ్చినప్పుడు కూడా అలాగ సంతోషంగా ఉండాలి. కృంగిపోవద్దు. దావీదు అలాగున్నాడు, యోబు అలాగున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో మనం చూద్దామండి. 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం.
4 నుంచి చదువుతానండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించుడి, మీ సహనమును అని స్టార్ట్ చేశాడండి. ఏ విషయంలో సహనము అంటే అన్ని విషయంలో, కీడు విషయంలో సహనంగా ఉండాలి, ప్రతి దాని విషయంలో. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనము సకల జనులకి తెలియబడనీయుడి. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా భలేగా సహించుకుంటున్నాడు ఆ బ్రదరు అని చెప్పేసి అనుకోవాలట. సకల జనులు తెలుసుకోవాలంటే చాలా ఓపికతో సహించాలట. ప్రియులారా, మనం సహించడానికి ఇష్టపడం. దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను, ఇలాగ మాట్లాడతాం కదండి, ఎమ్మట అయిపోవాలా. కానీ జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. మౌనం అనేది వాని ప్రణాళికలో భాగమని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని తిట్లు తిట్టినా, ఎంత కీడు చేసినా కూడా స్పందించడేందని అనుకుంటారు చాలామంది. తప్పు అది. జ్ఞానులు పనిచేయరు. ఇది గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. ఇంకా ప్రియులారా, మరి యేసుక్రీస్తుల వారు కూడా ఒక చక్కని విషయాన్ని తెలియజేశాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. 10:22 మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అయితే అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును, వాడు ధన్యుడిగా ఉంటాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటాడు. నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు, అందరి వలన మీకు కీడు వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే సహించాలి. అంతం వరకు మీరు సహించాలి, అసహించుకోవద్దు అని చెప్పేసి అద్భుతమైనటువంటి సజెషన్ ఇస్తూ ఉంటుండండి యేసుక్రీస్తుల వారు తన యొక్క శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి. కాబట్టి ప్రియులారా, ద్వేషింపబడటము, కీడు రావటము అది మామూలే, ఇవి వస్తాయి. వచ్చినప్పుడు ఎలాగ స్టెప్ మనం తీసుకోవాలనేదే ఆలోచించవలసినటువంటి విషయం. కాబట్టి ఎవరి వలన ఎలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దని చెప్పేసి ముందుగానే యేసుక్రీస్తుల వారు తన శిష్యులకి తెలియజేస్తూ ఉంటున్నాడు. అదే ప్రియులారా, పౌలు గారు మళ్ళీ ఒక విషయాన్ని తెలియజేస్తుండండి. కొలస పత్రికలోకి మనం వెళ్దాం, చూసుకొని మనం ముగించుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి మన సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి నమ్ముతూ ముగించడానికి నేను ట్రై చేస్తున్నాను. చివరిగా ఒక లేఖనం మనం చూసుకుందాం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, 3:11 అనేకమైన విషయాలు తెలియజేసి పౌలు గారు కొలసిలో ఉన్న క్రీస్తు సంఘానికి ఏమంటాడో చూద్దాం. 3:11 ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందక పోటీ అని భేదం లేదు, పరదేశీ అని సిధియుడని దాసుడని స్వతంత్రుడు లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడని చెప్పేసి అంటూ ఉంటాడండి. ప్రియులారా, నేను తప్పుగా రాసుకున్నాను, క్షమించండి. ఈ లేఖనం అంటే ఏమని రాయబడ్డదంటే, అందరి ద్వారా మీకు సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, సహించుకునేటువంటి వారికి మీరు ఉండండి అని చెప్పేసి అంటండి. సో నేను బై మిస్టేక్లో రాసుకున్నాను, క్షమించండి. ఓకేనండి. అలాగే మరొక విషయం మనం చూసుకుందాం. 1 కొరింథీ 13వ అధ్యాయంలోకి వెళ్దామండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలో అనేకమైన ఇన్ఫర్మేషన్ తెలియచేసి 13:11 ఏమంటాడంటే, 13:4 1 కొరింథీ 13వ అధ్యాయం 4 ఏమంటాడంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును అని చెప్పేసి అంటాడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని చెప్పేసి ప్రారంభంలో ప్రేమ దీర్ఘకాలము సహించును. మనలో ప్రేమ ఉంటే, దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే దీర్ఘకాలం మనం సహించాలి. ఏ విషయంలో అంటే అన్ని విషయంలో సహించాలి. నీకు కీడు వచ్చినా సహించాలి, మేలు వచ్చినా సహించాలి, నష్టం వచ్చినా సహించాలి. నీకు ఏ కోణంలో ఏ సమస్య వచ్చినా సరే నువ్వు సహించాలి. ఎందుకంటే నువ్వు రాజువు కదా, నువ్వు చక్రవర్తివిగా ఆత్మసంబంధంగా.
రాజులైనటువంటి యాజక సమూహంగా. కాబట్టి ఈ రావటం కామన్. షిమి లాంటి వ్యక్తులు ప్రజల మధ్యలో ఉండటం కామన్. కాబట్టి ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తాడు, ఒక వ్యక్తిని కీడు కల్పిస్తున్నాడు అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఒకసారి కంపేర్ చేసుకోవాలి. నా పొజిషన్ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరి యొక్క ఏజెంటు అని మనం ఆలోచించాలి. వాడు సాతాను యొక్క ఏజెంట్ కనుక వాడు మరుగుతున్నాడు, వాడు సచ్చిన కుక్కతో సమానం చెప్పేసి అనుకోవాలి. కానీ కీడుకి ప్రతి కీడు ఎట్టి పరిస్థితులు మనము కల్పించొద్దు, మనము చెయ్యొద్దు. అతను తిట్టిండని, అతడేదో మాట్లాడిండని, అతడేదో బ్లేమ్ చేసిండని మనం బ్లేమ్ చేస్తే ఇక దేవుడు ఎందుకండి? ఇక మనం దేవుడికి అప్పచెప్పేది ఏంది? దేవుడు అంటాడు, తీర్పు తీర్చుట నా పని అంటాడు దేవుడు, పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు. అంటే దేవుడు చేయవలసిన పని మనమే చేసేస్తున్నాం. మరి దేవుడు ఎందుకు? ఇక దేవుడికి అప్పచెప్పే బాధ్యతని మనమే తీసుకుంటున్నాం. ఇక మరి దేవుడు ఎందుకు? ఇది ఆలోచించాలండి మనం. కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి కంగారు పడవలసిన అవసరత లేదు ప్రియులారా. మీతో చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుంచి, సబ్జెక్టుకు సంబంధించినవి అన్నీ చెప్పితే మీరు సహించలేరు కనుక ఇంతటితో నేను ముగిస్తూ ఉంటున్నాను. ఓకేనండి, రైట్. ఇప్పటివరకు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని విషయాలు మనం తెలుసుకున్నాం. దేనికి సంబంధించినవి అంటే నీవు కీడును సహించేటువంటి వాడుగా ఉన్నావా అనే సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు మనము తెలుసుకున్నటువంటి మనము ఎలాగున్నాము ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎలాగున్నాం మనం? కీడును సహించేటువంటి వాడిగా మనం ఉన్నామా, లేకపోతే అసహించుకునేటువంటి వాడిగా మనం ఉన్నామా? ప్రియులారా, అసహించుకోవద్దు, సహించుకునేటువంటి వాడిగా మనం ఉండాలి. అర్థమవుతుంది? ఏ టైంలో ఏం జరిగిందో తెలియదు, అయినా పర్లేదు, సహించుకునేటువంటి వాడిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వారందరూ కూడా ప్రియులారా, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు సహించుకుంటూ ముందుకెళ్ళారండి. గొప్ప గొప్ప వారందరూ కూడా సహించుకుంటూ ముందుకెళ్ళడాన్ని బట్టి రిజల్ట్ వారు పొందారండి. మనం ఓపికతో ఉంటే ప్రియులారా, మౌనంగా ఉంటే రిజల్ట్ మన వైపు ఉంటుందండి. అర్థమవుతుందా? వాడేదో అన్నాడని తిరిగి మనం అన్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. అది మౌనముగా ఉంటే, జ్ఞాని యొక్క లక్షణం మౌనంగా ఉండటం అండి. మౌనంగా ఉండాలి, దేవుడికి అప్పచెప్పాలి, అంతే. దేవుడే సెట్ చేస్తాడు. ఓకేనండి, మీతో చాలా విషయాలు పంచుకుందాం అనుకున్నాను. ఇప్పుడే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది కనుక ఇక ఇంతటితో నేను ఆఫ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రియులారా, ఇలాంటి సబ్జెక్టులు అనేకమైనటువంటి నా ఛానల్లో నేను పొందుపరిచాను. ఆత్మీయంగా ఎదగటం కొరకు జాగ్రత్తగా అన్నీ వాచ్ చేయండి. మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతి సబ్జెక్ట్ని. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి సబ్జెక్టులు ఇతరులకి ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ చేయండి. దేవుడి యొక్క పనిలో మీరు కూడా నా జత పని వారుగా ఉండాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఓకేనండి, రైట్. ఇప్పటివరకు మనము గ్రంథంలో చక్కని విషయాలు మనం తెలుసుకున్నాం. తండ్రి మరి కృప చూపించాడు ఈ సబ్జెక్టు మనం తెలుసుకోవడానికి. తండ్రి చిత్తం అయితే మరొక సబ్జెక్టుతో మీ ముందుకు నేను వస్తాను. అప్పటి వరకు సెలవండి. అందరికీ వందనములు.